నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఇండియా పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సింధు జలాలని ఆపేశారు. అక్కడున్న పౌరులు కూడా అక్కడ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. ఒకవేళ ఈ నేపథ్యంలో ఇండియా పాక్ యుద్ధం గనుక కన్ఫర్మ్ అయితే అసలు ఏ దేశానికి నష్టం జరుగుతుంది, ఏ దేశానికి లాభం కలుగుతుంది అంటే ముఖ్యంగా చాలా దేశాలు కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయంటూ, కొన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయంటూ కూడా మనకి వినిపిస్తుంది. అసలు ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇలాంటి అంశాల కోసం మనతో మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరు శ్రీశైలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, కొన్ని రోజులుగా మనకి ఏదైతే పహల్గామ్ అటాక్ దాడి జరిగిందో ఈ దాడి తర్వాత అసలు చాలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం తప్పదు అని అంటూ. ఒకవేళ యుద్ధం కనుక కన్ఫర్మ్ అయితే మాత్రం అసలు ఎవరికి లాభం, అసలు అవసరం అంటారా ఈ యుద్ధం? ఇప్పుడున్న పరిస్థితులలో యుద్ధం జరిగితే భారతదేశానికి తీవ్ర నష్టం కలుగుతుందండి. ఎందుకంటే పాకిస్తాను డెవలప్మెంట్ ఇండెక్స్లో 134లో ఉంది. మనం టాప్ 5లో ఉన్నాం. ఎందుకంటే ఒకటి మన వాడుక భాషలో బురదలో పొర్లేటటువంటి స్థాయిలో పాకిస్తాన్ ఉంది. మనం రోల్స్ రాయ్స్ కార్లో ప్రయాణం చేస్తున్నటువంటి స్థాయిలో ఉన్నాం. మీరు అక్కడ ఉన్నటువంటి పవర్టీ లైన్ చూసుకున్నా కానీ, వాళ్ళ రూపీ డౌన్ఫాల్ తీసుకున్నా కానీ 46% ఆఫ్ ది పీపుల్ ఇన్ పవర్టీ. ఎందుకంటే అక్కడ యువతకు ఉపాధి లేదు. ఒక పక్క బలోచిస్తాన్, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క చైనా, అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది పాకిస్తాన్ మీద ఉంది. గత 10 సంవత్సరాల నుండి పాకిస్తాన్ సెన్సెక్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రూపీ వాల్యూ కానీ ఒక్క అనా కూడా పెరిగినటువంటి దాఖలాలు లేవు. మనం ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలను క్రాస్ చేసి వెళ్ళిపోయాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతోని బైలేటరల్ ట్రీటీ ఏర్పాటు చేసుకొని 500 బిలియన్ మార్కెట్లోకి మనం ఎంటర్ అయ్యాం. అటువంటి అప్పుడు దేనికి పనికిరానటువంటి ఒక అనకామిన అన్నటువంటి ఒక దేశంతో యుద్ధం అనేటటువంటిది మన వాల్యుబుల్ టైం, మన వాల్యుబుల్ ఎనర్జీ, మన వాల్యుబుల్ రిసోర్సెస్ వృధా అవుతాయి. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలకు బుద్ధి చెప్పాలంటేనంటే యుద్ధం కంటే ఎక్కువ కావాలి, అంతకు మించి కావాలి. అంటే అష్టదిగ్బంధన కావాలి. అష్టదిగ్బంధనలో భాగంగానే ఇప్పుడు హిందూ రివర్ ట్రీటీని రద్దు చేయడం, 1960వ సంవత్సరంలో అప్పుడు ఇందిరాగాంధీ, అప్పుడు నెహ్రూ ఉన్నటువంటి ధర్మిలాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా హిందూ రివర్ పరివాహక ప్రాంతాల్లో అంటే వచ్చేటటువంటి వాటర్ను పాకిస్తాన్ కూడా మనం షేర్ చేసుకోవడం జరిగింది. మనం ఇచ్చేటటువంటి వాటర్తోని 82% వ్యవసాయం జరుగుతుంది, 60% ఆఫ్ ది పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. మరి అంత మనము ఆ రిసోర్సెస్ను మనము అంటే గత 20 సంవత్సరాల నుండి సుమారు ఒక 14 ఇన్సిడెంట్లు జరిగాయి. కార్గిల్ వార్ నుండి మనం నిన్నటి పహల్గామ్ వరకు కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా కానీ మానవతా దృక్పథంతో భారతదేశం వ్యవహరించింది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒడంబడికలకు కట్టుబడి వ్యవహరించింది. అయినా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోనప్పుడు ఇలాంటి కఠినతరమైనటువంటి నిర్ణయాలు తప్ప వేరే నిర్ణయాలు అనేటటువంటివి రావు. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అనేది చూపించదు. కానీ ఒక 5 సంవత్సరాలలో యావత్ పాకిస్తాన్ అలో లక్ష్మణ అని అడుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు కూడా సార్ ఇప్పుడు సింధు జలాలు వాటర్ వదలకపోతే ఇండియాలో రక్తం పారుతుంది అని అంటూ కూడా అక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరుగుతుంది. అంత సీన్ ఉందంటారా వాళ్ళకి? రక్తం పారుతుంది అటువంటి అంశాలన్నీ భారతదేశం దగ్గర టీ స్పూన్ అండ్ ఒక వెంట్రుకతో సమానం అండి. దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోరు. మనం అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, త్రివిధ దళాలలో కానివ్వండి, భారతదేశంతో ఉన్నటువంటి ఇతర దేశాలతో దౌత్య సంబంధాల్లో కానివ్వండి, పాకిస్తాన్ అనేటటువంటిది ఏ రకంగా కూడా తూగేటటువంటి పరిస్థితులు లేవు. మీరు గతంలో 47, 48లో జరిగింది తీసుకోండి, 71లో తీసుకోండి, మళ్ళీ 69లో కేస్ ఫైర్స్ తీసుకోండి, కార్గిల్ వార్ తీసుకోండి, అన్ని యుద్ధాలలో మనదే అప్పర్ హ్యాండ్ ఉండడం జరిగింది. అంటే నెహ్రూ గారు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన వాళ్ళు ఆజమాయిషిని కొనసాగిస్తున్నారు. ఫిజికల్గా, టెరిటోరియల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 7 ప్రొవిన్సెస్ అనేటటువంటివి మొత్తం కరకోణం హిల్ ఏరియా, అది మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాలన్నీ కూడా
మనకు వాడుకలోనికి ఉపయోగంలో లేవు అనేటటువంటివే గత 70 సంవత్సరాల సంది మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు అనుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అనుకుంటుంది. కానీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేసేటటువంటి వెకిలింపు చర్యలకు కంపల్సరిగా ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వము ఒక చర్య మాత్రం చేపడుతుంది. అది సైనిక చర్యనా లేదు అంటనంటే అష్టదిగ్బంధన చర్యనా అనేటటువంటిది కొద్ది రోజులలో తెలుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్నట్టు మాత్రం 48 గంటలలో 46 గంటలలో 30 గంటలలో మిజైల్స్ పడతాయి అవి పడతాయి అనేటటువంటివి ఒక దేశ యుద్ధ నీతికి విరుద్ధం. అది మీడియాకు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటేనంటే మీకున్నటువంటి అక్యురేట్ నాలెడ్జ్తోనే వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి అన్ని మీడియా ఛానల్స్కు దశానిర్దేశాలు రావడం జరిగింది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటి మీడియా పాత్ర పోషించాలని కూడా చెప్పారు. వాటికి హద్దు మీరి 48 గంటలలో 36 గంటలలో 24 గంటలలో అవి ఎందుకంటారంటే దట్స్ మనది మనము స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. చక్కటి నిదర్శనము ముంబై టెర్రర్ అటాక్ జరిగినప్పుడు తీవ్రవాదులు పారిపోవడానికి బాగా దోహదపడింది మీడియా ఛానల్ ఇచ్చేటటువంటి లైవ్. అంటే టీఆర్పీ రేటింగ్ ఉండొచ్చు కానీ దేశ భద్రత కంటే ఎక్కువ కాదు కదా. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. పాకిస్తాన్ అనేటటువంటిది లీస్ట్ కన్సిడరేషన్ లో తీసుకోవాల్సినటువంటి దేశం. మనం ఏ రకంగా కూడా మనకు కాంపిటేటివ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. బలోచిస్తాన్ ఆల్రెడీ పాకిస్తాన్ పై అన్ని రకాల దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ కూడా చేసింది 3 నెలల క్రితం. వాళ్ళ యుద్ధ విమానాలు వీళ్ళ యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకులు కూడా మోగినాయి. చైనా పాకిస్తాన్ కబ్జా చేసుకోవడానికి ఆధీనం చేసుకోవడానికి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కైనా కానీ చైనా పాకిస్తాన్కు వెన్నంటి ఉంటామనేటటువంటి చెప్పే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ మొత్తం వాళ్ళకి రాసిచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితులలో అంత వీక్ ఉన్నటువంటి పాకిస్తాన్తోని మన మిజైల్ ఒక బుల్లెట్ అయినా కానీ ఎనర్జీ వేస్ట్ అంటని చెప్పి నేను అంటాను. నేను యుద్ధం అనేటటువంటిది కాదు, యుద్ధం కంటే ఎక్కువ జరగాలి. అంటే టర్కీ దేశం వాళ్ళకి సపోర్ట్ గా ఉంది. ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటేనంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒక యూనిఫైడ్ నిర్ణయంతో ఉంటాయి. టర్కీ దేశం అధికారికంగా వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. టర్కీ విదేశాంగ మంత్రి ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన కూడా చదివినాను నేను. వాళ్ళు ఏమన్నారంటేనంటే పాకిస్తాన్ కూడా టెర్రరిస్టులతోని బాధపడుతుంది, భారతదేశం కూడా టెర్రరిస్టులతో బాధపడుతున్నారు, అందు గురించి సోదర భావంతో మీరు పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేటటువంటి మాట చెప్పారు. కానీ ఇక్కడున్నటువంటి పరిస్థితులు వాళ్లకు ఇతర దేశాలలో ఉన్న వాళ్లకు మన దేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు పరిస్థితి మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ అంశమైనా కానీ భారతదేశం ఒక ఇంటర్నేషనల్ ఫార్మెట్లో చూస్తుంది. భారతదేశం దౌత్య విధానాలు దెబ్బకుండా ఉండే విధంగా చూస్తుంది. భారతదేశం ఇంటర్నల్గా ఉన్నటువంటి కుహానా సెక్యులర్ శక్తులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ నుండి భవిష్యత్తులో ఎలాంటి కామెంట్స్ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చూస్తున్నారు కదా, మోడీ గారి బొమ్మ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు గాయబ్ అని. అంటే అటువంటివన్నీ కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. యుద్ధం జరిగితే అది భారతదేశ ఎనర్జీకి చాలా టైం వేస్ట్ అనమాట. యుద్ధం జరగొద్దనే కోరుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ కట్టడి చేయాలి అంటే యుద్ధం కంటే ఎక్కువ జరగాలి. అందులో ప్రధానంగా వాటర్ ట్రీటీ రద్దు జరిగింది. మెడిసిన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయలేము. మెడిసిన్స్ 90% పాకిస్తాన్లో ప్రతి హాస్పిటల్ ప్రతి పేషెంట్ భారత్ పంపించేటటువంటి ఔషధాలపైన నిలబడ్డాయి ఇప్పటి వరకు. మరి అటువంటివన్నీ కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ట్రేడ్ బంద్ అయింది, ఎయిర్ స్పేస్ బంద్ అయింది. వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామన్నారు. సిమ్లా ఒప్పందాన్ని అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే మనం ఇద్దరిని మనం సమానంగా చూస్తున్నాం. బంగ్లాదేశ్ను కానీ పాకిస్తాన్ కానీ సమానంగా చూస్తున్నప్పుడు అది కన్సిడరేషన్లోకి రాదు. సార్, ఇప్పుడు ఒకవేళ యుద్ధం కనుక జరిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధం అనుకోవచ్చా? 3వ ప్రపంచ యుద్ధం చేసేటటువంటి పశ్చిమాసియా దేశాలలో ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఎందుకంటేనంటే ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం అనేటటువంటిది జరిగితే అమెరికా కనుసన్నల్లో అమెరికా దేశంలో ఉన్నటువంటి సంపన్న దేశాలన్నీ రెండుగా విడిపోయి జరగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్కు ఏ దేశం కూడా మద్దతు ప్రకటించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అంటే ఒక్క కంట్రీ కూడా మద్దతు ఇప్పటి వరకు మద్దతు అంటే
భారతదేశంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఒక కెనడా తప్ప. కెనడా న్యూట్రల్ గా ఉన్నది, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈవెన్ చైనా కూడా ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటటువంటి ప్రకటనను అధికారికంగా ప్రకటించారు. ఆ విషయాలను ఎవరైనా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపితే ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారం ఏం జరిగిందో మీకు తెలుసు. హమాస్ సృష్టించినటువంటి ఒక చిన్న అలజడి ఇప్పుడు 18 దేశాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. 18 దేశాల మీద సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి వెనుకకు పోయేటటువంటి అవకాశం లేదు. అక్కడ స్కోప్ లేనప్పుడు భారత్ పాకిస్తాన్కు ఫ్రెండ్లీ దేశాలు ప్రపంచంలో ఎవరు లేరు. నోవే, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే పాకిస్తాన్ పుట్టింది తీవ్రవాదంతో, పెరుగుతుంది తీవ్రవాదంతో, అది అంత పొందేది కూడా తీవ్రవాదంతో. బలోచిస్తాన్ను ఎంతో దుర్భరకమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. అక్కడ ప్రజలలో చైతన్యం వచ్చింది. వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో సిస్టంలో మారింది. ఇక మేము బతికున్నా చనిపోయినా ఏమవుతుంది అంటే చెప్పి అక్కడ సైనికుల మీద తిరగబడ్డారు. ప్రజలు తిరగబడితే సైనికులు పారిపోయి వచ్చినటువంటి సంఘటన. పాకిస్తాన్ ప్రభుత్వ ట్రైన్ను కిడ్నాప్ చేశారు, హైజాక్ చేశారు. ఒక ట్రైన్ హైజాక్ చేయడం అనేటటువంటి చరిత్రలో మనం చాలా తక్కువ చూస్తుంటాం. ఆ ట్రైన్ హైజాక్ చేయడంతో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి వారిపైన వాళ్ళు బాంబులు విసరడంతో సుమారు 100 మందికి పైగా చనిపోయారు. ఆ సంఘటనలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు బలోచిస్తాన్లో మేము చచ్చినా బతికినా మా మనుగడకు వీళ్ళు అంటే పాకిస్తాన్ సృష్టిస్తున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా మేము పోట్లాడతాం అనేటటువంటి ఒక ఉద్యమ ధోరణితో ముందుకు వస్తున్నారు. సార్, అక్కడ ఏదైతే యుద్ధం అనేది మనకి చర్చలోకి వచ్చిందో ఆ టైంలో అక్కడున్న పౌరులు కూడా, పాకిస్తాన్లో ఉన్న పౌరులు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ అలాగే అంటే వాళ్ళకి తెలియదు మన ఇండియాతో యుద్ధం అని అంటే వాళ్ళది ఫెయిల్యూర్ అవుతుందని, అంటే అక్కడున్న నాయకులు కూడా యుద్ధం చేయాలని కూడా ప్రకటనలు చేస్తున్నారు అక్కడ. సో అంటే వాళ్ళకి తెలియదు ఇదంతా. అంటే మీరు చెప్పినటువంటి అంశం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 7 ప్రొవిన్సెస్లలో ప్రధానంగా గిల్గిట్, బలటిస్తాను, ముజఫర్పూరు, మీర్పూరు, ఆజాద్ కాశ్మీర్ ప్రాంతాలలో కొన్ని నిరసన కార్యక్రమాలు జరిగాయి. యుద్ధం వద్దు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా కూడా కొన్ని స్లోగన్స్ జరిగాయి. అంటనంటే అది భారత్కు శుభసూచకం. అక్కడ భారత్కు శుభసూచకం అంటనంటే మనం ఎంట్రీకి పాయింట్ అక్కడ మనకు పాజిబిలిటీ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ పరిపాలనలో, పాకిస్తాన్ ఆజమాయిషులో, పరిపాలన అనకూడదు, పాకిస్తాన్ ఆజమాయిషులో ప్రజలు అక్కడ ప్రశాంతంగా లేరు అనేటటువంటిది ఒక సంకేతం. ఒకవేళ ఇప్పుడుగిన అంతర్జాతీయ కోణాలలో కాకుండా జాతీయ స్థాయిలోనే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మన భూభాగాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ ఆధీనంలోకి తీసుకుంటే మాత్రం బాగుంటుంది అనేటటువంటిది, ఇది శుభతరుణం అనేటటువంటిది అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిపుణులతో పాటు కొన్ని దేశాలు కూడా భారతదేశానికి సలహా ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు మాకు భారత ప్రభుత్వం కావాలని. ఇది శుభతరుణం. సార్, అలాగే ఇప్పుడు ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత చాలా మంది పాకిస్తాన్ ముస్లిమ్స్ని పంపించేయాలి పాకిస్తాన్కి అంటూ కూడా మనకి ఆదేశాలు రావడం జరిగింది. మన తెలంగాణకి మెయిన్గా చెప్పుకోవచ్చు. అంటే చాలా మనకి కొన్ని రెడ్ అలర్ట్ ఉన్నాయి పాకిస్తాన్ నుంచి, లేదంటే అక్కడున్న ముస్లిమ్స్ వల్ల మనకి కీడు జరిగే అవకాశం ఉంది అని చెప్తూ కూడా చెప్తుంది. అది నిజమంటారా? అంటే అలర్ట్ అనేటటువంటిది ఏ దేశంలో అయినా కానీ ఎప్పుడు 24 hours 365 days ఉంటుంది. ఎవరు వాళ్ళు వీళ్ళతో థ్రెట్ ఉండదు అనేటటువంటి యాంటిసిపేట్ చేసే పరిస్థితులలో ఇంటెలిజెన్స్ వ్యవహారాలు ఉన్నాయి. అయితే భారతదేశం ప్రధానంగా మా హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా గారు రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే పాకిస్తాన్ దేశం నుండి ఇక్కడ అధికారికంగా అనధికారికంగా వచ్చిన వాళ్ళ లెక్క తీయండి, అధికారికంగా వచ్చిన వాళ్ళని ఇమ్మీడియట్గా పంపించేసేయండి, అనధికారికంగా వచ్చిన వాళ్ళపైన లీగల్ ఫ్రేమ్వర్క్లో తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఐఎస్ఐకి చెందినటువంటి 300 మంది స్లీపర్ సెల్స్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వాళ్ళు తలదాచుకుంటున్నారు ఇల్లీగల్గా, వాళ్ళను ఐడెంటిఫై చేయండి, మీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థను పటిష్టం చేయండి, వాళ్ళందరినీ మనం ఏరివేయగలిగితే అంతర్గతంగా జరగబోయేటటువంటి అనర్థాలను మనం అరికట్టొచ్చు అనేటటువంటిది అమిత్ షా గారి మనోగతం. చూడాలి ఇండియా పాక్ యుద్ధం జరుగుతుందా, అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అంటే నేను యుద్ధం జరగదు అనుకుంటున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనం తీసుకుంటాం, అది యుద్ధం కాదు, ఇంటర్నల్ స్ట్రైక్స్. ఒక పక్కన చూసుకుంటే అదొక గెలుపు అనుకోవచ్చు మనం.
ఆ గెలుపు అనేది వద్దు. ఎందుకంటేనంటే పాకిస్తాను అష్టదరిద్రంతోనే అడుగున ఉన్నది, మనం చాలా అభివృద్ధిలో ఉన్నాము. అసలు వాళ్ళతో మనం పోటీ అసలు వద్దు, యుద్ధం అనేది వద్దు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనం తీసుకోవాలి, అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఒప్పందానికి వచ్చిన తర్వాత ఒకవేళ ఒప్పందం ఉండదండి, సైనిక చర్యనే అంతే. అంటే అప్పటికన్నా ఇంకా ఆపుతారా వాళ్ళు ఇండియా మీద దాడి చేయడం గానీ? లేదండి, అక్కడ వాళ్ళకి రైట్ లేదండి, అది మన భూభాగం, అది మన భూభాగము. వాళ్ళకి ఏ రకమైనటువంటి రైట్ లేదు. ఇల్లీగల్ గా గత 70 సంవత్సరాల సంది వాళ్ళ ఆక్యుపేషన్ లో ఉంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎన్నో ఒడంబడికలు కూడా చెప్పినాయి, మీరు మీ ల్యాండ్ ను వాళ్ళు కబ్జా చేసుకున్నారు, మీరు ఆ ల్యాండ్ పొజిషన్ లకు వెళ్ళడానికి మనకి ఇప్పుడు మన ల్యాండ్ ను మనం తీసుకోవడానికి అదేం ప్రాబ్లం లేదండి. దాన్ని సైనిక చర్యతో తీసుకుంటున్నాం, దాన్ని యుద్ధం అని అభివర్ణించొద్దు. ఒకవేళగిన మనం మన భూభాగాన్ని మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా కవ్వింపు చర్యలు చేస్తే మాత్రం బాలాసూర్ అటాక్ కానీ గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ల కంటే ఎక్కువ స్ట్రైక్స్ జరగబోతాయి. అంటే ఒకవేళ అక్కడ ఉన్న ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన టెర్రరిస్టులు యాక్సెప్ట్ చేస్తారంటారా? దేనికి? ఇట్లా కాశ్మీర్ వదిలేయడానికి కానీ లేదంటే ఎవరు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు, టెర్రరిస్టులు యాక్సెప్ట్ చేయరు, మనుషులు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మూర్ఖంలో బతుకుతున్న వాడికి మనం అంతకంటే ఎక్కువేం చెప్పలేం. సరైనటువంటి సైనిక చర్యనే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికంటే కూడా యుద్ధం కంటే కూడా ఎక్కువ పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగితే వాళ్ళ స్థానం ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ లోపల ఉన్నటువంటి రాజకీయ ఐక్యమత్యం ఏ రకంగా ఉంటాయి, ప్రజలలో ఐక్యమత్యం ఎట్లుంటుంది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. పాల్గాం దాడి జరిగి మనకు ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజుల లోపలనే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ ఇస్లామాబాద్ కరాచీలో యుద్ధం వద్దు, ఒకవేళ యుద్ధం జరిగితే మనం నష్టపోతామంటని చెప్పి ప్రజలు సమావేశాలు చేసుకుంటున్నారు. అదంతెందుకండి, నేనెంతో గొప్ప అది అంటని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని ప్రసంగించినటువంటి మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు లేడు, ఎక్కడుండో ఎవరికి తెలియదు, ఏ దేశం పారిపోయిందో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నారు. అటువంటప్పుడు యుద్ధం అనేటటువంటిది అనివార్యమైనప్పుడు కంపల్సరీగా మన భూభాగాన్ని మనం తీసుకోవాలనేటటువంటిది అది యుద్ధం కాదు, అది స్ట్రైక్ కంపల్సరీ తీసుకోవాలి. దాన్ని అడ్డుకుంటే మాత్రం పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంటుందో ఆ దేశ అధ్యక్షుడికి తెలుసు, వాళ్ళ ఆర్మీ చీఫ్కి తెలుసు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి సెనేటర్కు, ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు, ప్రతి రాజకీయ నాయకుడికి గతంలో జరిగినటువంటి వాస్తవాలన్నీ తెలుసు. ఇప్పుడు కూడా అలాగే జరగబోతుంది. కార్గిల్ వార్లో మనం సృష్టించినటువంటి విధ్వంసం అంటే మనం చేసినటువంటి దాడి నుండి వాళ్ళ ఆర్మీ రికవరీ కావడానికి 20 years పట్టింది. అవును, మరి మనం అంత స్ట్రాంగ్లో ఉండి అంత హోల్డ్లో ఉండి న్యూక్లియర్ దేశాలు అంటని చెప్పి అంటున్నారండి. న్యూక్లియర్ దేశాలు అనేటటువంటిది ఎవరికైనా న్యూక్లియర్, మనం వాళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్, వాళ్ళ డిస్ట్రక్షన్ కోరుకుంటే దానికంటే ఇక దాని పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రెడీగా ఉంటుంది, బలోచిస్తాన్ రెడీగా ఉంటుంది, అన్ని దేశాలు రెడీగా ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.